ట్రంప్ ఒక కొత్త బాంబు నిన్ననే యేసుకొచ్చాడు. ఏదైతే దాన్నేమంటారు వీసాలు రద్దు చేస్తారు. లేకపోతే వీసాలకు అనుమతి ఇవ్వరు. ఏంటంటే గుండె నొప్పులున్నా రానియ్యరు, షుగర్ ఉన్నా రానియ్యరు, ఊబకాయం ఉన్నా రానియ్యరు. ఏదన్నా కుటుంబానికి జబ్బులుంటే గూడా క్రాస్ చెక్ చేస్తారట వీసాలు ఇచ్చేటప్పుడు. అదొక నిబంధనలు పెట్టేసాడు అయిపోయింది. అది చట్టం గాదు. ఒక రూల్స్ ప్రొవిజన్స్‌లో పెట్టేస్తారు. కాబట్టి ఇక పైన మన వాళ్ళు వెళ్ళడానికి ఒక ప్రాబ్లమే. అదే సందర్భంలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 175 మంది ఇన్వెస్టిగేటర్‌లని హెచ్-1బీ వీసాల మీద నియమించిందంట. ప్రత్యేకించి హెచ్-1బీ వీసాలు ఎవరికున్నాయి? దాన్ని ఎవరు మిస్‌యూజ్ చేస్తున్నారు? వాళ్ళు ఉద్యోగం కోసం వచ్చి వాళ్ళ భార్య పిల్లల్ని గూడా ఉద్యోగాలు చేపిస్తున్నారా? వేరే డబ్బులు సంపాదించుకుంటున్నారా? కంపెనీలు అసలు ఒరిజినల్‌గా ఉన్నయ్యా? ఉన్నయ్యే హెచ్-1బీ ఇస్తున్నాయా? లేకపోతే గనక ఫేక్ కంపెనీలు అంటే కేవలం హెచ్-1బీ వీసాల కోసమే కంపెనీలు పెడుతున్నారా? ఏదన్నా సర్వీసెస్ కాంట్రాక్టులు పొంది వాళ్ళు హెచ్-1బీ వీసాలు ఇస్తున్నారా? లేకపోతే హెచ్-1బీ వీసాలనే ఒక ఇండస్ట్రీ లాగా పెట్టుకొని చేస్తున్నారా? ఇవన్నీ తేల్చమని చెప్పారట. తద్వారా మరికొంతమందికి మూడే పరిస్థితి రెడీ అవుతోంది.